ఆదికాండము 33వ అధ్యాయము. యాకోబు ఏసావును కలుసుకొనుట. యాకోబు కన్నెత్తి చూడగా ఏసావు 400 మందిని వెంటబెట్టుకొని వచ్చుచుండెను. అప్పుడతడు తన పిల్లలను లేయాకును రాహేలునకును 2 దాసీలకును అప్పగించెను. యాకోబు దాసీ స్త్రీలను వారి పిల్లలను ముందుంచెను. వారి వెనుక లేయాను ఆమె పిల్లలనుంచెను. అందరికి వెనుక రాహేలు యోసేపులుండిరి. యాకోబు అందరికంటే ముందుగా వెళ్ళెను. సోదరుని సమీపించుచు అతడు 7 మారులు నేల మీద సాగిలబడెను. ఏసావు పరిగెత్తుకొని వచ్చి యాకోబును కౌగలించుకొనెను. అతడు యాకోబు మెడపై వ్రాలి ముద్దు పెట్టుకొనెను. వారు కన్నీరు కార్చిరి. ఏసావు ఆ స్త్రీలను పిల్లలను పారచూచి, నీతో పాటున్న వీరందరెవరు అని యాకోబును ప్రశ్నించెను. అతడు, వీరందరూ దేవుడు మీ ఈ దాసులకు అనుగ్రహించి ఇచ్చిన పిల్లలు అని చెప్పెను. అప్పుడు దాసీ స్త్రీలు వారి పిల్లలు దగ్గరకు వచ్చి ఏసావుకు వంగి దండము పెట్టిరి. తరువాత లేయా తన పిల్లలతో వచ్చి సాగిలపడెను. పిదప యోసేపు రాహేలు కూడా వచ్చి సాష్టాంగ నమస్కారము చేసిరి. అంతట ఏసావు, ఆ గుంపంతయు నాకు ఎదురుగా వచ్చినదేలా అని యాకోబును ప్రశ్నించెను. దానికి యాకోబు, ప్రభూ, అదంతయు మీ అనుగ్రహము సంపాదించుకొనుటకే అని చెప్పెను. తమ్ముడా, నాకు కావలసినంత ఉన్నది, నీ సొమ్ము నీవే అట్టి పెట్టుకొనుము అని ఏసావు అనెను. యాకోబు, అట్లు కాదు, మీకు నా మీద దయ ఉన్న నా ఈ కానుకలు స్వీకరింపుడు. ఒక మాట చెప్పెదను చూడుడు, దేవుని ముఖము చూచినట్లు మీ ముఖము చూచి తిని మీరు దయతో నన్ను చేరదీసితిరి. నేను తెచ్చిన ఈ కానుకను పుచ్చుకొనుడు. దేవుడు నన్ను కనికరించెను, నాకు కావలసినంత సమకూర్చెను అనుచు విజ్ఞప్తి చేసుకొనెను. ఏసావు అతని బహుమానములు పుచ్చుకొనెను. ఏసావు వెడలిపోవుట. ఇక మనము బయలుదేరదము, నేను ముందు నడుచుచు నీకు దారి చూపెదను అని ఏసావు అనెను. దానికి యాకోబు జవాబు చెప్పుచు, ప్రభూ, మీకు తెలియనిది ఏమున్నది? పిల్లలందరూ పసివారు, గొర్రెలు మేకలు పశువులు పిల్లలకు పాలు గుడుకుచున్నవి. వానిని చూచిన జాలి కలుగును. ఒక్కనాడే తరిమి తరిమి తోలుకొని పోయిన మంద అంతయు చచ్చును. కావున ప్రభూ, తాము నాకంటే ముందు వెళ్ళవలెనని వేడుకొనుచున్నాను. నాతో ఉన్న ఈ పిల్లలను మందలను నడువగలిగినంత మెల్లగా నడిపించుకొనుచు అంచెలంచెలుగా ప్రయాణము చేసి శేయీరు నందున్న ఏలిన వారిని కలిసికొందును అనెను. అట్లయినా నిన్ను అనుసరించి వచ్చుటకు నా మనుష్యులలో కొందరిని దిగవిడిచిపోయేదను అని ఏసావు అనెను. దానికి యాకోబు, ఏలిన వారికి నా మీద దయ కలిగిన అది ఏ 10,000, ఇక ఈ బలగముతో పని ఏమి అనెను. ఆనాడే ఏసావు శేయీరునకు తిరిగి వెళ్ళెను. కాని యాకోబు సుక్కోతుకు బయలుదేరెను. అతడక్కడ తనకు ఒక ఇల్లు కట్టుకొనెను. పశువులకు పాకలు వేయించెను. కావుననే ఆ చోటికి సుక్కోతు అని పేరు వచ్చెను. యాకోబు షెకెము చేరుట. పద్దనారాము నుండి ప్రయాణమై యాకోబు సురక్షితముగా కనాను దేశమందలి షెకెము నగరము చేరెను. దానికెదురుగా గుడారములు వేసుకొనెను. అతడు తాను గుడారములు వేసిన చోటును షెకెము తండ్రి హోమోరు కుమారుల వద్ద 100 వెండి నాణములకు కొనెను. అతడు అక్కడ ఒక పూజాపీఠమును కట్టి దానికి ఇశ్రాయేలు దేవుడైన ఎల్ అను అర్థము వచ్చు పేరు పెట్టెను. 34వ అధ్యాయము. దీనా మానభంగము. లేయా యాకోబుల కూతురు దీనా. ఆమె ఒకనాడు ఆ దేశ స్త్రీలను చూచుటకు వెళ్ళెను. హివ్వీయుడు ఆ దేశ యువరాజు హామోరు కుమారుడు షేకెము దీనాను చూచెను. అతడు ఆమెను చెరపట్టి మానభంగము చేసెను. కాని అతడు యాకోబు కూతురు దీనాను మనసారా ప్రేమించెను. ఆమెకు ఓదార్పు మాటలు చెప్పెను. కావున షెకెము, ఆ పిల్లను నాకు పెండ్లి చెయ్యుము అని తండ్రి హామోరును అడిగెను. యాకోబు
తన కూతురు దీనాను షెకెము చెరిచెనని వినెను. అప్పుడు అతని కొడుకులందరూ పొలములో మందల దగ్గర ఉండిరి. వారు ఇంటికి వచ్చుదాకతడు నోరెత్తలేదు. ఇంతలో షెకెము తండ్రి హమోరు యాకోబుతో మాటాడవచ్చెను. అంతలో యాకోబు కొడుకులను పొలము నుండి వచ్చిరి. వారికి జరిగినదంతయు తెలిసెను. షెకెము దీనాతో శయనించి ఇశ్రాయేలు ప్రజలను అవమానపరిచెనని యాకోబు కుమారులు ఎంతో నొచ్చుకొనిరి. అగ్గి మీద గుగ్గిలము వేసినట్లు బగ్గున మండిపడిరి. షెకెము చేసిన పని చేయకూడనిది కదా. హమోరు యాకోబుతో అతని కుమారులతో, నా కుమారుడు షెకెము మీ కుమార్తెను ప్రేమించెను. ఆమెను అతనికిచ్చి పెండ్లి చేయుడని మేము వేడుకొనుచున్నాను. మనము 1000 మంది పొత్తు కలియుదము. మీరు మీ కుమార్తెలను మా వారికిచ్చి పెండ్లి చేయుడు. అట్లే మేమును మా కుమార్తెలను మీ వారికిచ్చి పెండ్లి చేయుదుము. ఈ దేశమున మీకు ఎదురు లేదు. ఇక్కడ మాతో ఉండుడు, స్వేచ్ఛగా తిరుగుడు, వ్యాపారము చేసుకొనుడు, పొలము పుట్ర గడింపుడు అనెను. షెకెము వారితో, నా మనవి ఆలింపుడు. మీరేది కోరినా అది చేయుదును. మీరు పెండ్లి కానుకలనెన్ని అయినా కోరుడు. మీరు కోరినవన్నీయు ఇత్తును అనెను. షెకెము తమ సోదరి దీనాను చెరచుటచే యాకోబు కుమారులకు పన్నాగము పన్నిరి. వారతనికి అతని తండ్రి హమోరునకు జవాబు చెప్పుచు, మేము ఈ పని చేయజాలము. సున్నతి చేసుకొనని వానికి మా సోదరినిచ్చి పెండ్లి చేయుట మాకవమానకరము. మేము ఒక షరతు మీద ఒప్పుకొందుము. మా మాదిరిగా మీలో ప్రతి పురుషుడు సున్నతి చేసుకొనినా మా కుమార్తెలను మీకిత్తుము. మీ పిల్లలను మేము పెళ్లి చేసుకొందుము. అప్పుడు మీ మధ్య మేము నివసింతుము. మనమందరము ఏకజాతి కాగలము. మీరు మా మాట పెడచెవిన బెట్టి సున్నతి చేసుకొనని ఎడల మేము మా సోదరిని తీసుకొని వెళ్ళిపోయేదము అనిరి. వారి మాటలు హమోరునకు అతని కుమారుడు షెకెమునకు నచ్చెను. తండ్రి ఇంటిలో అందరికంటే ప్రముఖుడైన ఆ పడుచువాడు వెంటనే యాకోబు కుమారులు చెప్పినట్టు చేసెను. అతడు యాకోబు కుమార్తెపై మరులుగొనెను. హమోరు షెకెము నగర ద్వారము దగ్గరకు తిరిగి వెళ్ళి తమ వారితో, ఈ ప్రజలు మన మిత్రులు. వారిని ఈ దేశములో స్థిరపడనిండు, స్వేచ్ఛగా తిరుగనిండు. ఈ నేల మీద వారికిని కావలసినంత చోటున్నది కదా. మనము వారి పిల్లలను పెండ్లి చేసుకొందుము. మన పిల్లలను వారికిచ్చి పెండ్లి చేయుదము. ఇదిగో, ఈ ఒక్క షరతు మీద మాత్రమే వారు మనతో కలిసిమెలిసి బ్రతుకుచు ఏకజాతి అగుటకు ఒప్పుకొందురు. వారి మాదిరిగా మనలో ప్రతి పురుషుడు సున్నతి చేసుకొనవలెను. ఇట్లయినా వారి గొడ్డు గోదలు ఆస్తిపాస్తులన్నీయు మనకే దక్కును కదా. మనము వారి మాట ఒప్పుకొన్నా చాలును. వారు ఏ ఆటంకము లేకుండా మనతో కలిసి బ్రతుకుదురు అనిరి. వారందరూ హమోరు షెకెము చెప్పిన మాటలకు ఒప్పుకొనిరి. ఆ నగర పురుషులందరూ సున్నతి చేయించుకొనిరి. ప్రతీకారము. 3వ నాడు సున్నతి వలన పుర ప్రజలింకను మహాబాధను అనుభవించుచుండా యాకోబు కుమారులు దీనా సోదరులు షిమ్యోను, లేవి అనువారు కత్తులు చేపట్టి తమ గుట్టు బయటికి పొక్కనీయకుండా నగరము ప్రవేశించి ప్రతి పురుషుని మట్టుపెట్టిరి. వారు హమోరును షెకెమును కండెతుండెములు చేసిరి. షెకెము ఇంటి నుండి దీనాను విడిపించుకొని వెళ్ళిపోయిరి. యాకోబు కుమారులలో మిగిలిన వారు కూడా సోదరికి జరిగిన పరాభవమునకు ప్రతీకారము చేయుటకై నగరమును దోచుకొనిరి. పట్టణములో పొలములో ఉన్న గొర్రెలను, పశువులను, గాడిదలను, సర్వస్వమును వశము చేసుకొనిరి. ఆ దేశస్థుల యావత్ సంపదను దోచుకొనిరి. వారి పిల్లలను, స్త్రీలను చెరపట్టిరి. ఇండ్లలో ఉన్నదంతయు దోచుకొనిరి. యాకోబు షిమ్యోనుతో, లేవీతో, మీరు నా మెడకు ఉరిత్రాడు తెచ్చితిరి. ఈ దేశీయులగు కనానీయులు
పెరిసీయులు నాపై పగపూనునట్టు చేసితిరి. నాకున్న బలగము తక్కువ. వారు మందిని కూడగట్టుకొని నా మీద పడినా నేను నా ఇంటిల్లి పాదును రూపుమాసిపోవలయును గదా అనెను. దానికి వాడు మా సోదరి సంతసాని అనుకొనెను కాబోలు అనిరి. యోబు గ్రంథము 23వ అధ్యాయం. దేవుడు దూరముగానున్నాడు, దుష్టత్వము విజృంభించుచున్నది. నేనింకనూ దేవునికెదురు తిరిగి నిష్ఠూరములు పలుకుచున్నాను. నా మూలుగులను అణచుకోజాలకున్నాను. ఆ ప్రభువును సమీపించు మార్గము, అతనిని చేరుకుని విధానము తెలియవచ్చినా ఎంత బాగుండును. అప్పుడు నా అభియోగమును అతనికి తెలుపుకొందును, నా వాదములన్నిటినీ అతనికి వినిపించుకొందును. అతడు నా వాదమునెట్లు సమర్థించుకొనునో చూతును. అతడు నాతో నుడువు పలుకులను జాగ్రత్తగా ఆలింతును. అతడు బలముగా వాదించి నా నోరు మూయించునా? అట్లు చేయడు. నా పలుకులు ఆలకించి తీరును. తాను నిజవర్తునితో మాటాడుచుంటినని అతడు గ్రహించును. నేను న్యాయవర్తనుడనని శాశ్వతముగా అంగీకరించును. నేను ముందుకు వెళ్ళినచో ప్రభువు అచట కనిపించుటలేదు, వెనుకకు వెళ్ళినచో అచటను కనిపించుటలేదు. ఎడమవైపు వెదకినచో అచట పొడచూపుటలేదు, కుడివైపు వెదకినచో అచటను దొరకుటలేదు. అయినను నా కార్యములన్నీయు అతనికి తెలియును. అతడు నన్ను పరీక్షించినచో నేను నిర్దోషినని తెలియును. నేను ప్రభువు నిర్ణయించిన మార్గముననే నడచితిని, కుడి ఎడములకు బెత్తెడైనను జరుగనైతిని. అతని ఆజ్ఞలెల్లా పాటించి తిని, అతని చిత్తమును అనుసరించి జీవించి తిని. కాని ప్రభు సంకల్పమును ఎవ్వరునూ మార్పజాలరు. అతడు చేయనించిన కార్యమును ఎవ్వరునూ ఆపజాలరు. కావున అతడు నాకు చేయగోరిన కార్యమును చేసి తీరును. అతని ఇతర నిర్ణయము వలె ఇదియు జరిగిపోవును. అందుచే నేనతని సమక్షమున భీతితో కంపించుచున్నాను. ఈ సంగతిని తలంచుకొన్న కొలది నాకు భయమెక్కువగుచున్నది. ప్రభువు నా గుండెను నీరు చేసెను, నన్ను భయముతో నింపివేసెను. చీకటి అతనిని నా నుండి మరుగు చేయుచున్నది. అయినను నేను చీకటికి గాక దేవునికే భయపడుచున్నాను. 24వ అధ్యాయం. ప్రభువు న్యాయము తీర్చు దినమును నిర్ణయింపడేలా, తన సేవకులకు తీర్పు చెప్పు రోజును నియమింపడేలా దుర్మార్గుల పొలములోని గట్టురాళ్లను ఊడబీకుచున్నారు. గొర్రెలను వాని కాపరులను కూడా అపహరించుచున్నారు. అనాథల గాడిదలను తోలుకొనిపోవుచున్నారు. వితంతువుల ఎడ్లను కుదువ సొమ్ముగా కొనిపోవుచున్నారు. పేదలకు న్యాయము జరగకుండా అడ్డుపడుచున్నారు. నిరుపేదలు పారిపోయి దాగుకొనున్నట్లు చేయుచున్నారు. పేదలు కూటి కొరకు గాలించుచు అడవి గాడిదల వలె ఎడారిలో తిరుగాడుచున్నారు. వారి బిడ్డలకు మరి ఎచ్చట కూడు దొరుకును? పేదలు దుర్మార్గుల పొలములలో కోత కోయవలయును, దుష్టుల ద్రాక్ష తోటలలో పండ్లు కోయవలయును. వారు రేయి చలికి బాధ చెందుచు బట్టలు కప్పుకొనకయే నిద్రింపవలయును. కొండలలో కురియు వానలు వారిని తడిపి ముద్ద చేయును. వారు దిక్కులేక కొండబండల మాటున ఒదుగుకొందురు. అనాథులను బానిసలుగా కొనిపోవుచున్నారు. బాకీలు తీర్పని పేదల పిల్లలను లాగుకొనిపోవుచున్నారు. పేదలు బట్టలు లేక దిగంబరులుగానే పనికిపోవలయును. ఆకలితో నకనకలాడుచు పైరు కోసి కట్టలు కట్టవలయును. వారు ఒలీవులను చిదిమి నూనె తీయుదురు, ద్రాక్షలను చిదిమి రసము తీయుదురు. కాని వారికి మాత్రము త్రాగుటకేమియూ దొరకదు. నగరములలో మరణించువారు బాధతో మూల్గుదురు. గాయపడినవారు గొంతెత్తి అరచుదురు. కాని దేవుడు వారి వేడుకోలును ఆలించుటలేదు. కొందరు వెలుగును ద్వేషింతురు,
వారు జ్యోతిని గ్రహింపరు, దాని మార్గమున నడువరు. నరహంత వేకువనే పోయి పేదవానిని చంపును, రేయి పరుల సొమ్ము దొంగిలించును. వ్యభిచారి మసక చీకటికై కాచుకొని ఉండును, ఇతరులు తన్ను గుర్తింపకుండుటకు గాను ముసుగు వేసుకొని తిరుగును. రాత్రివేళ దొంగలు ఇండ్లకు కన్నము వేయుదురు, పగటిపూట మాత్రము వెలుతురును పరిహరించి దాగుకొనియుందురు. వారికి పగటి వెలుగు చావు నీడల భయమును పుట్టించును, రాత్రి దారుణములకు మాత్రము వారు స్నేహితులు. దుష్టులను వరదలు ముంచివేయును, వారి పొలములను దేవుడు శపించును. కనుక వారిక తమ ద్రాక్ష తోటలో పనిచేయజాలరు. వేడికిని వెట్టకును మంచు కరిగిపోయినట్లే దుర్మార్గుడును సజీవుల లోకము నుండి మాయమగును. కన్నతల్లి కూడా అతనిని స్మరింపదు, పురుగులు అతనిని తినివేయును. పడిపోయిన చెట్టు వలె అతడు నాశమగును. వితంతువులను పీడించి గొడ్రాళ్లను నిరాదరణము చేసెను గనుక దుష్టుడిట్టి కడగండ్ల వాత పడును. ప్రభువు బలవంతులను కూడా నాశము చేయును, అతడు చేయి చేసుకొనగా దుష్టుడు కన్నుమూయును. ప్రభువు దుర్మార్గుని సురక్షితముగా బ్రతకనిచ్చినను అతనిని ఒక కంట కనిపెట్టియే ఉండును. పాపి తాత్కాలికముగా వృద్ధి చెందినను పెరికివేసిన కలుపు మొక్క వలె వాడిపోవును, కోసిన వెన్నువలే ఎండిపోవును. ఈ సంగతులను ఎవరైనా కాదనగలరా? నా పలుకులు అసత్యములని ఎవరైనా నిరూపింపగలరా? సామెతల గ్రంథము 3వ అధ్యాయము. విజ్ఞానము సంతోషమునొసగును, విజ్ఞానమును ఆర్జించువాడు ధన్యుడు. వివేకము నలవరుచుకునివాడు కృతార్థుడు. వెండి బంగారములను చేకూర్చుకొనుట కంటే విజ్ఞానమును ఆర్జించుట మెరుగు, అది పగడముల కంటే విలువైనది. నరులు కోరుకొనినదేదియు దానికి సాటిరాదు. విజ్ఞానము కుడి చేత దీర్ఘాయువు ఉండును, ఎడమ చేత సంపదలు కీర్తియును ఉండును. అది నీ జీవితమును ఆనందమయము చెయ్యును, నీ మనుగడకు సంతృప్తిని వసుగును. విజ్ఞానము తన్ను స్వీకరించు వారికి జీవన వృక్షమగును, దానిని పొందువారు సంతోషముతో జీవించుదురు.